దిగుతున్న నమ్మకస్తులు కేసీఆర్ ఇక ఒంటరేనా? పార్టీలో సముచిత స్థానం, మంచి గౌరవం ఇచ్చినా సరే కారు దిగుతున్నారు. ఫలానా వాళ్ళు పార్టీ మారాలనుకున్న వాళ్ళే కేసీఆర్ కు అతిపెద్ద షాక్ ఇస్తున్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇచ్చింది మాత్రం సైలెంట్ షాక్. పోచారం లక్ష్మీపుత్రుడని కేసీఆర్ పిలుచుకునేవారు. ఫస్ట్ టర్మ్ లో మంత్రి పదవి, రెండో టర్మ్ లో స్పీకర్ హోదా ఇచ్చి గౌరవించారు. అయినా సరే కేసీఆర్ ను విడిచి వెళ్లారు. అయితే పోచారం మారడానికి కారణం కేవలం మంత్రి పదవి ఆఫర్ ఇచ్చారనే వార్త కాదు. తన రాజకీయ వారసులుగా భాస్కర్ రెడ్డి, సురేందర్ రెడ్డిని ప్రొజెక్ట్ చేసేందుకే అనే చర్చలు జరుగుతుంది. గత ఎన్నికలప్పుడే బాన్స్వాడ నుంచి తన వారసుడిని బరిలో దింపాలనుకున్నారు. కేసీఆర్ కు ఆ ప్రతిపాదన కూడా పెట్టారు. కానీ కేసీఆర్ ఒప్పుకోలేదు. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాకపోవడంతో ఇక ఈ పార్టీలో ఉండి ప్రయోజనం లేదనుకున్నారు పోచారం. అందుకే తన రాజకీయ వారసుల కోసమే పార్టీ మారారంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నుంచి కూడా అలాంటి హామీ వచ్చిందనే టాక్ నడుస్తుంది. కడియం శ్రీహరి పార్టీ మారింది కూడా అందుకే. కావ్యకు ఎంపీ టికెట్ ఇచ్చినా సరే పార్టీ మారాడంటే కారణం తన కూతురికి రాజకీయ భవిష్యత్తు కల్పించడం కోసమే. బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటే ఇప్పట్లో రాజకీయ ఎదుగుదల ఉండదనుకున్నారు. ఆ మధ్య కేకే కూడా ఈ కారణంతోనే నిర్ణయం తీసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మేయర్గా ఉన్న గద్వాల్ విజయలక్ష్మి రాజకీయ భవిష్యత్తు కోసమే పార్టీ మారారు కేశవరావు. లేకపోతే 84 ఏళ్ల వయసులో కేకే పార్టీ మారాల్సిన అవసరమే లేదు. పోచారంతో పాటు కడియం, కేకేలు పార్టీ సముచిత గౌరవం ఇచ్చినా కేవలం తమ రాజకీయ వారసుల కోసమే పార్టీ మారారు. ఇక గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా ఇదే దారిలో ఉన్నారు. తన కుమారుడు గుత్తా అమిత్ రెడ్డిని నల్గొండ లేదా భువనగిర్ ఎంపీ టికెట్ అడిగారు. కానీ కేసీఆర్ కుదరదన్నారు. దీంతో గుత్తా అమిత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి పంపారు. మండలి చైర్మన్ పదవి ఉండడంతో ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు గుత్తా సుఖేందర్. ఇవాళ రేపో ఈయన కూడా పార్టీ మారే అవకాశం ఉందంటున్నారు. మొత్తానికి గుత్తా కూడా తన రాజకీయ వారసుడి కారణం చెప్పే పార్టీ మారాలనుకుంటున్నారు. మొత్తానికి కేసీఆర్ కు అత్యంత నమ్మకస్తులుగా ఉన్న వాళ్ళందరూ పార్టీ వీడుతున్నారు. బీఆర్ఎస్ నుంచి కనీసం 25 మందిని చేర్చుకోవాలని చూస్తుంది కాంగ్రెస్. ఇదే జరిగితే ఓ 4-5 తప్ప పార్టీలో ఎవరూ మిగలకపోవచ్చు.